మౌన పోరాటం మౌన పోరాటం. అయ్యో అవంతి, ఏడవకు అవంతి, ఏం కాదు. ద్వారక ఇందాకే పీటల మీదకి వెళ్ళాడు అంటే ఇంకా తాళి కట్టడానికి చాలా టైం ఉంది. ఈ లోపు మనం వెళ్ళిపోతాం. ఏమో అత్తయ్య, తాళి కట్టే లోపు మనం వెళ్ళకపోతే ఇప్పటికీ మనం ఇక్కడే ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఏమో. బాబు త్వరగా వెళ్ళి బాబు, ప్లీజ్. ఏం కాదవంతి, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్యా అమ్మా, అమ్మాయిని కూర్చోబెట్టండి. అయ్యయ్యో, అమ్మాయి వెళ్ళి కూర్చుంది, తాళి కట్టేస్తాడు. స్వామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో. పద్మాసనే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే త్వం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వధాయిత గోధాయి ధనదాయి మహాదనే. ఒక నిమిషం. ఏంటమ్మా, ఏమైంది? రఘురామ్ అంకుల్ చెప్పింది నిజమేమో. ఇలా ఎవరూ లేకుండా చేసుకునే పెళ్లికి పద్ధతి ప్రకారం అన్ని జరిపించుకోవాలనే ఉంది. ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా తాళి కట్టించేసేయండి. ఇదే మాట కదా నేను చెప్పింది. అదేంటమ్మా, అలా అనుకుంటే ఇంత ఏర్పాట్లు చేయడం ఎందుకు? ఏ చేస్తే ఏం ప్రాబ్లం వచ్చింది డాడ్? ద్వారకా, తాళి తీసుకో. అమ్మా, అది నేనిస్తాను. ఓం శ్రీ మంగళ గౌరీదేవ్యై నమో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ద్వారకా తీసుకో. ద్వారకా. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నాయనా లేచి మాంగళ్య ధారణ చెయ్యి నాయనా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానేన యజమానస్య జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో శతమానం భవతి శతాయు పురుష. అయ్యో అవంతి, అవంతి ఏంటి ద్వారకా, నాకు తాళి కట్టేసినట్టు, మనకి పెళ్ళైపోయినట్టు, మీ అమ్మ అవంతి వచ్చి మనల్ని చూసేసినట్టు పగటికలని కనేసావా? జరగలేదా? పెళ్లి ఇంకా అవ్వలేదు బావగారు, మీరింకా పీటల మీదే ఉన్నారు. నువ్వేం కంగారు పడక ద్వారకా, అవంతి అక్క ఇక్కడికి అస్సలు రాదు.
మనం ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నామో తనకు అస్సలు తెలీదు. నేను నోరు జారడం వల్ల వాళ్ళు ఈ పాటికి వస్తూనే ఉంటారు. ఏం జరుగుతుందో ఏంటో. నాయనా, ఇప్పుడు మీరు ఈ మంత్రం చెప్పాలి. ఈ మంత్రానికి అర్థం చెప్తాను. ధర్మ అర్థ కామ మోక్షములందు నేను ఈమెను తప్ప ఇంకెవరనీ అనుమతించను. ఈమెనే నా భార్యగా స్వీకరిస్తున్నాను, అందుకు ఒప్పుకుంటున్నాను అని. ఏది చెప్పు? ధర్మేచ చెప్పండి బాబు. ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి. చెప్పు నాయనా. నాతి చరామి. చెప్పు త్వరగా. నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడిచ్చేస్తాను. చెప్పు నాయనా. నాతి చరామి. ఆగు ద్వారకా. వచ్చేసింది, వచ్చేసింది, నా చావు వచ్చేసింది. దుర్గ ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ గుడని ఎవరు చెప్పారు?
పంతులు గారు, ఈ పెళ్లి జరగదు. ద్వారక చేసుకోడు. ఎందుకు చేసుకోడు? ఈ పెళ్ళి ఆగదు, జరిగి తీరుతుంది. జరగదు. నేను జరగనివ్వను. ఈ పెళ్ళి ఆపడానికి నువ్వెవరు? దుర్గవా? దుర్గవైతే ఇతన్ని కొడుకవుతాడు. అప్పుడు నీకితని గురించి మాట్లాడే హక్కుంటుంది. ఈ పెళ్లి జరిగే చోట నిలబడే అర్హత ఉంటుంది. జానకివైతే నీకసలు మాట్లాడే అధికారమే ఉండదు. చెప్పు, నువ్వెవరు? దుర్గవా, జానకివా? ఏ నీకు తెలీదా నేను దుర్గనో జానకినో? మాకు దుర్గవని తెలుసు. చెప్పు, నువ్వు దుర్గవేగా? నేను జానకిని. అయితే నీకు ఈ పెళ్లికి ఏంటి సంబంధం? ద్వారక నీకేం కానప్పుడు నువ్వెందుకు ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నావు? వెళ్ళిక్కడి నుంచి. ద్వారకకి ఆల్రెడీ పెళ్ళయింది కాబట్టి పెళ్ళై భార్య ఉన్నవాడికి డైవోర్స్ అవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. అలా చేయించే అధికారం మీకు లేదు. దాన్ని చట్టబద్ధంగా గాని నైతికంగా గాని ఈ పెళ్లిని అడ్డుకునే హక్కు ఒక మనిషిగా నాకుంది. దుర్గ నా జీవితాన్ని కాపాడింది, నా కుటుంబాన్ని నిలబెట్టింది. ఆ దుర్గ లేని టైం చూసి మీరీ దుర్మార్గాన్ని తలపెట్టారు. అందుకే దుర్గ నాకు చేసిన మేలుకి రుణం తీర్చుకోవడానికి నేను ఈ పెళ్లి ఆపుతున్నాను. ద్వారకని నా కొడుకులా అనుకునే ఈ పెళ్లి ఆపుతున్నాను. ఈ పెళ్లి ఎవరు ఆపినా ఆగదు. వద్దు రుద్ర, నువ్వు చేస్తోంది తప్పు. నీ తప్పు వలన అవంతి జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు నా ఇంటి పిల్లవే అనుకున్నాను. అలా అనుకునే చెప్తున్నాను. మన సంతోషం కోసం మరొక మనిషిని కష్టపెట్టడం, బాధ పెట్టడం చాలా పెద్ద తప్పు. తప్పో ఒప్పో నాకు అనవసరం. నాకు ద్వారక కావాలి. నేను అతన్ని లవ్ చేశాను. అతన్ని పెళ్లి చేసుకుని తీరుతాను. పెళ్లి, ఈ మాటకి ఎంత అర్థం ఉందో తెలుసా? ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక ఇది. జీవితాంతం మర్చిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోయే ఓ అద్భుతమైన ఘట్టం. పెళ్ళంటే ఏదో తాడుతో మగాడు ఆడదాని మెళ్ళో వేసే ముడి కాదమ్మా. రెండు జీవితాల మధ్య పడే బంధం. పెళ్ళంటే సంతోషం, పెళ్ళంటే సంబరం, పెళ్ళంటే ఒక అద్భుతం. అలాంటి అద్భుతమైన పెళ్లిని, అందరికీ సంతోషాన్ని ఇవ్వాల్సిన పెళ్లిని ఒక జీవితంలో విషాదాన్ని నింపడానికి చేసుకుంటున్నావా రుద్ర? ఎంతో పవిత్రమైన అగ్నిదేవుడి సాక్షిగా 7 అడుగులు వేసేది స్వచ్ఛమైన మనసుతో భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తాము అని ప్రమాణం చేయడానికే. కాని నువ్వు చేసే పనిలో పాపం ఉంటే ఇక మీ బంధం పవిత్రమేలా ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు రుద్ర. నా మాట విను, ఈ తప్పు చెయ్యకు. తప్ప? ఈ పెళ్లి జరక్కముందే నీ కొడుకు, సారీ, ఈ ద్వారక చాలా పెద్ద తప్పు చేసేశాడు. నా కూతురు హోటల్ రూమ్కి రమ్మంటే అక్కడ దాని జీవితాన్ని నాశనం చేశాడు. అబద్ధం.
ద్వారక ఎప్పుడు అలా చేయడు. అవంతి, వాళ్ళు చెప్తుంది తప్పు. నువ్వు వాళ్ళ మాటలు విని నువ్వు బాధపడుకో. ద్వారక నీకెప్పుడు అన్యాయం చేయడు. చెయ్యడు అనే నీ నమ్మకాన్ని నిజం చెయ్యాలని చూస్తే అది నిజమైపోదు. ఇతను చేసిన నేరానికి సాక్ష్యం కూడా ఉంది. ద్వారక, ఏంట్రా ఇది? పైకిలే. లేదమ్మా, నీ కడుపున పుట్టిన నేను చెయ్యాల్సిన పని కాదమ్మా. ఇలాంటి నేరం చేసిన నేను క్షమార్హుణ్ణి కానమ్మా. ఈ తప్పుకి నువ్వు నాకు ఏదో ఒక శిక్ష వెయ్యమ్మా. అది ఎలాంటి శిక్ష అయినా సరే నేను అనుభవిస్తాను.